ఈ వాక్య భాగంలో నుంచి ఒక మాటను మనము ఆలోచన చేద్దాం. అదేంటనంటే ఒబీడియన్స్. విధేయత అనే పదం మనం చూస్తే రెండు స్టేట్మెంట్స్ని మీ దృష్టికి నేను తెస్తాను. ఒకటి, 99% ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ కాల్డ్ డిజొబీడియన్స్ అని అన్నారు. 99% చూపించే విధేయత, ఏదో ఒక చిన్న విషయంలో నేను దేవునికి లోబడలేకపోయాను, ఆయన మాటను అంగీకరించలేకపోయాను, ఆయన మాటను రెస్పెక్ట్ చేయలేకపోయాను అని చెప్పేది అవిధేయతతో సమానం. విధేయత అంటేనే 100%. 99% ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ కాల్డ్ డిజొబీడియన్స్. రెండవ స్టేట్మెంట్ ఏంటనంటే డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ కాల్డ్ డిజొబీడియన్స్. వాక్యం ఎప్పుడు విని తర్వాత విధేయత చూపిస్తానులే, నేను అన్నీ ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని అది నాకు అనుకూలంగా ఉంటే అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు విధేయత చూపిస్తానని చెప్పే విన్న వాక్యానికి నువ్వు ఆచరించడానికి మధ్యలో నువ్వు తీసుకునే గ్యాప్ని కూడా అవిధేయత అని అంటారు. ఈ రెండు స్టేట్మెంట్స్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ ధనవంతుడైన యవనస్తుడు, అధికారం కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటల్లోనట కొన్నైతే పాటిస్తాడట, కొన్నైతే పాటించలేడట. మీరు దానిని విధేయత అని మనం అనగలమా? ఇది బాగా మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణని నేను తీసుకుంటాను. అదేంటంటే మనకందరికీ తెలుసు, ఫ్లిప్కార్ట్, అమెజాన్, లేకపోతే మింత్రా, జబాంగ్, ఇంకా మనకి చాలా ఆన్లైన్ షాపింగ్ ఉన్నాయి. ఒకసారి నేను ఒక ప్రయత్నాన్ని చేశాను. అదేంటి అని అంటే సడన్గా జాక్ అండ్ జోన్స్ ఆ బ్రాండ్ యొక్క షాపింగ్ని చాలా తక్కువ ప్రైసెస్కి ఆన్లైన్లో అనౌన్స్ చేశాడు. దానికోసం నేను ఎదురు చూసి నాకు నచ్చిన షర్ట్స్ అన్నిటినీ తీసుకొని నేను ఆ యొక్క మింత్రాలో ఉన్న కార్ట్లో పెట్టుకున్నాను. వాస్తవానికి నేను పే చేసి కొనాలనుకున్నది ఒక 2,000 రూపాయలు పెట్టి కొనాలనుకున్నాను. కానీ వాళ్ళు ఆఫర్ ఇవ్వగానే నాకు నచ్చినవి అన్నీ తీసుకొని వెళ్ళి ఆ కార్ట్లో నేను పెట్టాను. పెట్టిన తర్వాత తీరా నేను అది ప్రాసెస్ జరుగుతున్న సమయంలో అది వాడి కన్ఫర్మేషన్ అడిగిన టైంలో అమౌంట్ని చూస్తే నియర్లీ అది 25,000 రూపీస్ అయ్యింది. నా దగ్గర ఉన్నాయి 2,000. నేను కొనాలనుకున్నది 2,000 రూపీస్ పెట్టుకొని. కానీ నేను సెలెక్ట్ చేసుకున్నవన్నీ చూస్తే 25,000 రూపీస్ అయింది. ఇప్పుడు నేను ఏం చేసి ఉంటాను? ఖచ్చితంగా నాకు 25,000 రూపాయలు పే చేసే అవకాశం లేదు. కాబట్టి నేను చేసిన ఒకే ఒక్క పని ఏంటనంటే ఆ కార్ట్లో ఉన్న వాటిని మరలా ఒకసారి రీచెక్ చేసుకొని నేను చేసిన పని ఏంటి అంటే ఆ బట్టలు ఈ కలర్ నాకు ఉంది, ఈ స్టైల్ నాకు ఉంది అలా అనుకుంటూ అందులో ఉన్నవన్నీ తీసేసి చివరికి మరలా నేను నా దగ్గర ఉన్న 2,000 రూపాయలకి తగినట్టుగానే కొనుక్కున్నాను. ఈ ఎగ్జాంపుల్ చాలామంది చేసి ఉంటారు. చాలాసార్లు మనకు నచ్చినవన్నీ కొని ఆ కార్ట్లో వేసుకుంటాం, లేకపోతే ఒక బాస్కెట్లో మనం పెట్టుకుంటాం. కానీ అవి పే చేయటానికి కావలసినంత అమౌంట్ మన దగ్గర లేనప్పుడు దానికి ఏదో ఒక సాకు చెప్పి దాంట్లో నుంచి మనం వాటిని తీసేసి చివరికి ఏదో ఒకటే మనం కొంటాం. అది మీరు రెగ్యులర్గా వెళ్ళే షాపింగ్ మాల్స్ కూడా అది మనందరికీ ఒక అలవాటు. సో ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఇదే విషయాన్ని ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే చాలాసార్లు ఏ సంఘాలకి మీరు హాజరవుతున్నారో ఆ సంఘాల్లో చాలా వాక్యాలు మీరు విన్నారు. అవి యూత్ మీటింగ్సే కానివ్వండి, లేకపోతే ఫ్రైడే సర్వీసెస్ కానివ్వండి, సండే సర్వీసెస్ కానివ్వండి, మిషనరీ సండేస్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఇన్స్పిరేషనల్, మోటివేషనల్గా ప్రాక్టికల్ టాక్స్ మాట్లాడినవి కానీ చాలా నిర్ణయాలు తీసుకుని ఉంటాం కదా. ఇప్పటికే ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళందరూ మన జీవితాల్లో చాలా నిర్ణయాలు మనం తీసుకుని ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ నిర్ణయాల్లో ఎమోషనల్గా మనం నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి ఇలా బ్రతకాలి అని మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు చాలా చక్కగా పోగు చేసుకొని ఇంటికి వెళ్తారు. కానీ మీరు తీసుకున్న నిర్ణయానికి తగినట్లుగా బ్రతకడానికి మీరు వెల చెల్లించాల్సి వచ్చినప్పుడు, మీరు దానికోసం నిలబడటానికి కొన్ని వాటిని వదిలిపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మీరేం చేస్తుంటారు? చాలామంది ఆ విధేయత చూపిస్తామని దేవుని దగ్గర తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండలేక కొంతమంది ఏం చేస్తారంటే ఈ పాయింట్స్ బాగానే ఉన్నాయి కానీ ఇది తర్వాత చూద్దాం అని మరలా పూర్వం ఎలాగైతే క్రైస్తవ జీవితాన్ని బ్రతికామో అలాగే బ్రతికేస్తాం. ప్రతి ప్రసంగం ముగింపులో ఎవరైనా పాస్టర్ గారు ఒకవేళ ఆల్టర్ కాల్ ఇస్తే మీరు అనేకమైన పబ్లిక్ మీటింగ్స్లో చూడండి, ఎత్తిన వాళ్ళే ఎత్తుతారు చేతులు. ఈ మీటింగ్లో, నేను పెట్టిన మీటింగ్లో ఎవరైతే చేతులు ఎత్తుతారో ఆ ప్రక్క మీటింగ్లో కూడా వాళ్ళే చేతులు ఎత్తుతారు. ఎన్నిసార్లు తీసుకుంటారు నిర్ణయం అని అంటే
ఎమోషనల్గా చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను ఇక మీదట ఇలా బ్రతకను, ఇలా చేయను అని మనం తీసుకుంటాం నిర్ణయాలు. ఒక సేవకుడు మాట్లాడితే ఆ సేవకుని మాటను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకొని మనం బుక్స్లో కూడా నోట్ చేసుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళి వాటికి విధేయత చూపించటానికి మనం వెల చెల్లించాల్సి వచ్చినప్పుడు, ప్రాక్టికల్ లైఫ్లో వాటిని మనము ఆచరించడానికి అవి మనకి కష్టతరం అయిపోతున్న టైంలో మనం వాటిని ఏం చేస్తామంటే చాలా సులువుగా వదిలేస్తాం. ఇప్పుడు చెప్తారా, యవనస్తుడు, అధికారం కలిగిన వాడు, ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిత్య జీవితం పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగిన ధనవంతుడికి దేవుడు ఒక మంచి ఆన్సర్నిచ్చి, నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చిరా అనంటే అతడు మిక్కిలి ధనవంతుడు. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాటను అంటామంటే, విధేయత చూపించటానికి అతడు ఆస్తిని వదిలేయాల్సి వస్తే అతడు నిత్య జీవితం పొందటం అనే కోరికను పొందటానికి బదులుగా ఆ ధనాన్ని విడిచిపెట్టడానికి అవకాశం లేక అతను చేసిన పని ఏంటంటే దేవుడిచ్చిన జవాబుని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూడా ఆలోచన చేయాల్సిన మాట ఇదే. దేవుని సన్నిధానంలో మనం ఎన్నిసార్లు వాక్యం వింటున్నామో, ఎప్పటి వరకు మీ జీవితకాలంలో మీరు హాజరైన మీటింగ్స్లో ఎన్ని వాక్యాలు విన్నారో ఆ వాక్యాల్లో ఎంతవరకు విధేయత చూపించుంటారు? నిన్న మనం విన్న వాక్యానికి విధేయత చూపించిన వాళ్ళమైతే ఈరోజు వాక్యానికి విధేయత చూపిస్తాం అని ఒక నిర్ణయాన్ని ఎలా చెప్పగలుగుతాం? ఒబీడియన్స్ అనే మాటని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నప్పుడు బైబిల్లో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ని మీ దృష్టికి తేవాలని నేను ఇష్టపడుతున్నాను. 4 వ్యక్తుల్ని మాత్రం మీ దృష్టికి తెస్తాను. ఒకటి, మేరీ అండ్ జోసెఫ్. మరియా యోసేపుల జీవితాలని మీరు చూస్తే, యోసేపు గురించిన సంగతి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. అలాగనే మరియ గూర్చిన సంగతి అంటే గబ్రియేలు దేవదూత యేసు ప్రభుని భూమి మీదకి తీసుకొని వచ్చేటప్పుడు ఆయన చేసిన పనిని, ఆ పనిని ఎలా చేయాలో వాళ్ళిద్దరికీ ఎదురుపడి వాళ్ళకి స్వప్నంలో కనబడి చెప్పిన విషయాలు, మరియ గురించిన విషయాలేమో లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో, యోసేపు గురించిన సంగతులేమో మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఈ మరియ సందర్భం అలాగనే యోసేపు సందర్భాన్ని మీరు చూస్తే 3 ఫేసెస్లో ఒకటి ఉంటుంది. అదేంటంటే, యోసేపు నిద్రపోక మునుపు అతను ఆలోచన చేసిన విధానం, నిద్రపోయినప్పుడు అతనికి జరిగిన సంగతి, అలాగే నిద్ర మేల్కొని అతడు తీసుకున్న నిర్ణయం. ఈ 3 మీరు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 23 వచనాలకి ముందుగానే మీరు చూస్తారు. యోసేపు గురించి ఎంత మంచి డిస్క్రిప్షన్ ఇవ్వబడింది అంటే దేవుని వాక్యంలో, అతడు నీతిమంతుడు కనుక మరియనంట అవమానపరచనొల్లక అతడు రహస్యంగా విడనాడ ఉద్దేశించను అనే మాట రాసింది. అంటే అతడు ఎంగేజ్మెంట్ అయ్యింది, మ్యారేజ్ చేసుకోలేదు ఇంకా, కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయం అతనికి తెలుసు. అయితే యూదుల సాంప్రదాయ ప్రకారం ఒకవేళ ఒక కన్యక గర్భవతి అయితే ఖచ్చితంగా ఆమెని ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రువ్వి చంపాలి. లేదు అనంటే ఆ యొక్క సమాజ మందిరాలకు అప్పగించి శిక్ష పడేటట్టుగా చేయాలి. ఇక యోసేపు మరియను ప్రేమించాడు కనుక, అతడు కొన్ని వాల్యూస్తో ఉన్నాడు కనుక మరియను రహస్యంగా విడనాడు ఉద్దేశించాను. మేబీ అతను ఏమనుకుని ఉంటాడంటే, నాకే ఇష్టం లేదని చెప్దాం అని అనుకుని ఉంటాడు. లేకపోతే ఈ మ్యారేజ్ విషయంలో, ఎందుకనంటే ఆమె విషయాన్ని బహిరంగం చేసి ఆమెను అవమానపరచకూడదు అని అనుకున్నాడు. ఇది అతడు నిద్రపోక మునుపు చేసిన పని. అలా అనుకుంటూ ఆలోచిస్తూ నిద్రపోయాడట. నిద్రలో స్వప్నంలో ఒక దేవదూత కనబడింది, గబ్రియేలు దేవదూత వచ్చి, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు యోసేపు నువ్వు భయపడొద్దని చెప్పింది. ఆ భయపడొద్దు అని చెప్పినప్పుడు వెంటనే అతనికి ఒక క్లారిటీ ఇవ్వబడింది. అదేంటనంటే, తన ప్రజలను 23వ వచనంలో ఉంటుంది, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి. ఆ తర్వాత వచనాలు చూడండి. అంటే నిద్రపోక మునుపు, నిద్రపోయిన తర్వాత, నిద్ర నుంచి మేల్కొన్న అతను చేసిన పని ఏంటి అని అంటే, తన భార్యను చేర్చుకున్నాడు అనే వచనం ఉంది. అతడు నిద్ర మేల్కొని మరియను తన భార్యగా చేర్చుకున్నాడు అని ఉన్నది. మీరు చెప్తారు, అతడు సొంత అవగాహనతో మరియకు కలిగిన గర్భాన్ని అనుమానించి, లేకపోతే అతనికి అర్థం కాక ఆమెను రహస్యంగా విడనాడు ఉద్దేశించి అవమానపరచకూడదని అనుకున్నాడు. కానీ దేవదూత అతనికి ఒక స్వప్నంలో క్లారిటీ ఇస్తే,
నిద్రలో నుంచి లేచిన వెంటనే చేసిన పని. అక్కడ చాలా మంచి మాట ఉంది. అతడు నిద్ర మేల్కొని మరియను తన భార్యగా చేర్చుకున్నాడు. దేవుడు ఏదైనా ఒక విషయం కొరకు మీకు ఒక క్లారిటీ ఇస్తే అంత క్విక్ ఒబీడియన్స్ మీరు చూపించగలరా? ఎందుకనంటే నిద్ర మేల్కోక మునుపు, నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత అతడు తీసుకున్న నిర్ణయంలో మార్పు వచ్చింది, కానీ సమాజంలో ఏం మార్పు రాదు. ఎందుకనంటే మరియకు గర్భం అలాగే ఉంది. ఆ మరియకు గర్భం అని తెలిస్తే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రువి చంపుతారని తెలుసు. లేకపోతే స్నేహితులు, తల్లిదండ్రులు యోసేపును కూడా ఎలాగైనా దూషిస్తారో అతనికి ఊహించుకోగలడు. కానీ అతడు నిద్రపోక మునుపు తీసుకున్న నిర్ణయం అతని సొంత నిర్ణయం. నిద్రలో అతనికి వచ్చిన క్లారిటీని బట్టి దేవునికి విధేయత చూపిస్తూ చాలా క్విక్గా తన భార్యను చేర్చుకున్నాడట. ఈ విషయాలన్నీ అట్టే పెట్టుకొని, ఈ అవమానం అంతా అలాగే సహిస్తూ. మీరు ఆలోచన చేయండి, విధేయత చూపించటం అనే దగ్గర అన్నీ కంఫర్ట్గా ఉంటాయి అనే విషయాన్ని చాలామంది విశ్వాసులు నమ్ముతున్నారు. దేవునికి నేను విధేయత చూపించినప్పుడు, లేకపోతే దేవుని చిత్తానికి నేను లోబడినప్పుడు అసలు కష్టాలు ఏమీ లేకుండా దేవుడు అన్నీ చూసుకుంటాడని అనుకుంటున్నారు. కానీ యోసేపు, భౌతికంగా యేసుప్రభు యొక్క తండ్రి అయిన యోసేపుకు ఇదే సందర్భం ఎదురైంది. యోసేపు 2 పనులు చేశాడు. ఒకటి, దేవుని మాటకు విధేయత చూపించాడు. రెండవది, దేవాతి దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. ఈ 2 అతను చేయటం వల్ల అతనికి కలిగిన విషయం ఏంటి అని అంటే అవమానం ఉంది అతనికి. అలాగనే మీరు లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం దగ్గరికి రండి. అక్కడికి వచ్చినప్పుడు మరియా సందర్భం చూస్తే, మరియా ప్రార్థన చేసుకుంటుంది. గబ్రియేలు దేవదూత ఆమె దగ్గరికి వచ్చింది. దయాప్రాప్తురాలు నీకు శుభం అని అంటే, ఈ శుభవచనం ఏంటోనే ఆశ్చర్యంగా చూస్తుందట. వెంటనే నువ్వు దేవుని వల్ల దయ పొందిన దానివు, పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకుంటుంది, నీకు ఒక శుభవార్త అని అన్నది. మీరు ఆలోచించేయండి, ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ కోసం రెడీ అవుతున్న ఆమెకి ఒక దేవదూత కనబడి నీకు ఒక శుభవార్త అని అంటే ఆమె ప్రెగ్నెన్సీ అనే మాట తప్ప తక్కినవన్నీ ఊహించుకుంటుంది. ఎందుకనంటే మానవులంగా మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అది ఆశీర్వాదంగా భావిస్తామేమో, కానీ మ్యారేజ్కి మునుపు ప్రెగ్నెన్సీ వస్తే అది ఇప్పటికీ 21వ శతాబ్దంలో ఉన్న మనకే అది చాలా వినటానికి కానీ, లేకపోతే యాక్సెప్ట్ చేయడానికి, లేకపోతే అలాంటి వార్త తెలిస్తే ఆ అమ్మాయి మీద మన ఒపీనియన్ మారిపోతుంది. మరి మీరు ఆలోచించేయండి, గబ్రియేలు దేవదూత వచ్చి దయాప్రాప్తురాలు నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఏం ఊహించుకొని ఉంటుంది? వెంటనే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, ఆయన నీ గర్భాన్ని తెరుస్తాడు, పుట్టబోయే శిశువు గురించి డిస్క్రిప్షన్ చెప్పారు. అయితే వెంటనే ఆమె విన్న తర్వాత ఆమె చేసిన మాట ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావని అనగానే ఆమెన్నది, నేను పురుషుని ఎరుగని దాన్నే, ఇది ఎలా సాధ్యం అని అన్నది. ఆమె కూడా ఒక క్వశ్చన్ ఎక్స్ప్రెస్ చేసింది. ఆమె అన్న మాట ఏంటంటే, నేను మ్యారేజ్ అవ్వలేదు, నేను ఇంకా యోసేపుతో ఎంగేజ్మెంట్ చేయబడ్డాను, ప్రదానం చేయబడ్డానంతే, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మరి అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే అది కేవలం పురుషుని యొక్క ప్రమేయంతోనే వచ్చే ప్రెగ్నెన్సీ కాబట్టి ఖచ్చితంగా పురుషుని ఎరుగని దాన్ని అంటే పురుషులేంటో నాకు తెలియదని కాదు, ఇంటిమేట్ రిలేషన్షిప్ నాకు లేదు, నాకు ఇంకా వివాహం కాలేదు అనే మాట ఆమె చెప్పింది. కానీ దేవదూత చాలా స్పష్టంగా చెప్పిన మాటను మీరు అక్కడ లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో చూస్తారు. అతని గురించి దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. ఈ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అని అన్న తర్వాత మీరు చూస్తే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో మనకు కనబడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అన్నది. మీరు యోసేపుని చూడండి, నిద్ర పోకమునుపు అతడు తీసుకున్న నిర్ణయానికి, నిద్రలో నుంచి మేల్కొని అతడు తీసుకున్న నిర్ణయానికి చాలా వ్యత్యాసం ఉంది. అలాగనే మరియకు నేను పురుషుని ఎరుగని దాన్నే నాకు ఎలా గర్భం వస్తుందని చెప్పిన తర్వాత అతను పుట్టబోయే శిశువు ఎలాంటి వాడో చెప్తే ఆ గర్భాన్ని ఇవ్వటానికి ఆమె రెడీ అయ్యింది. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కాంటాక్ట్ చేసుకొని నిర్ణయం తీసుకున్నది కాదు, ఎవరి మట్టుకు వాళ్ళే. ఇప్పుడు మీరు ఆలోచించేయండి, విధేయత చూపించటంలో, దేవుని కొరకు నిలబడటంలో, దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో జరిగించడంలో కష్టాలు ఉండవు అని అనుకోవడానికి వీలే లేదు. ఇది మరియా అలాగే యోసేపుల యొక్క ఫస్ట్ ఎగ్జాంపుల్. మీరు ధనవంతుడు, యవనస్తుడు,
అలాగనే అధికారం కలిగిన వాడు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చావు ఆజ్ఞలు అని అంటే ఆజ్ఞల్లోనట కొన్నైతే పాటిస్తాడట, కొన్నైతే పాటించడట. చాలామంది ఈ వాక్యం వింటున్న వాళ్ళు చాలామంది మనం అదే పొజిషన్లో ఉంటాం. మనకి అనుకూలంగా ఉంటే ఆల్రెడీ మనం చేయటానికి మనసు చేసుకున్న విషయాలు ఏమైనా ప్రసంగికులు ఎవరైనా చెప్పారనుకోండి, దేవుని వాక్యం మనకి ఏమైనా చెప్పింది అనుకోండి, అక్కడ మాత్రం చాలా క్విక్ ఒబీడియన్స్ చూపిస్తాం. అలా కాకుండా మనం క్రొత్తగా అలవాటు చేసుకొని క్రొత్తగా అలాంటి జీవిత విధానాన్ని ప్రారంభించాలనుకోండి, అది మనకు కష్టమైన ప్రతిసారి వదిలేసి మనకు నచ్చిన విషయాలు చూస్తాం. దాన్నే సెలెక్టివ్ ఒబీడియన్స్ అని అంటారు. అంటే వాక్యానికి అంత విధేయత చూపించలేం, కానీ నాకు నచ్చిన చోట, నాకు అనుకూలంగా ఉన్న చోట, నాకు కంఫర్ట్ జోన్ ఉన్న చోట నేను విధేయత చూపిస్తాను. ఒకవేళ అలాంటి కంఫర్ట్ జోన్ నేను మిస్ అవుతానని నాకు తెలిస్తే నేను కావాలంటే దేవుని చిత్తాన్ని విరమించుకుంటాను కూడా. అంత విధేయత నాకు లేదు. ఒకసారి మీ మట్టుకు మీరు ఆలోచన చేయండి. దేవుడు మీ జీవితాల్లో ఒకవేళ ఇక్కడ వాక్యాన్ని వింటున్న వాళ్ళు పురుషులు, ఒకవేళ మీరు వివాహం చేసుకోవడానికి సిద్ధపడి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, అది దేవుని ఆత్మ ద్వారా కలిగింది, దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా ఆమె గర్భాన్ని తెరిచాడు అనంటే మీలో ఎంతమంది అలాంటి స్త్రీని అంగీకరించడానికి, వివాహం ఆడటానికి సంసిద్ధంగా ఉన్నారు? మనం ఎన్ని విషయాలు చెప్తాం, ఎన్ని సాకులు చెప్తాం, లేకపోతే ఎన్ని అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తాం. యోసేపుకి అలాంటివి ఏమీ లేక కాదు, కానీ అతనికున్న క్లారిటీ ఏంటనంటే దేవుడు ఈ లోకానికి లోక రక్షణ నిమిత్తం వస్తాడు అనంటే తన యొక్క పరువుని, తనకున్న ఆ యొక్క జీవితాన్ని పణంగా పెట్టారు దేవుని చిత్తం జరిగించడానికి. అలాగనే మరియ దగ్గరికి వెళితే కూడా మీరు ఆలోచించండి. వాక్యాన్ని వింటున్న స్త్రీలు, ఒకవేళ మీకు వివాహం కాకుండా గర్భం వచ్చిందని, ఈ గర్భం కేవలం పరిశుద్ధాత్మ ద్వారా నాకు కలిగిందని మీరు ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు? లాస్ట్ టైం జిఎన్జి క్రిస్మస్లో కూడా ఈ యొక్క నాటికను వేశారు, ఈ యొక్క స్కిట్ని ప్లే చేశారు. మేబీ హైదరాబాద్ ఎమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో కూడా ఈ స్కిట్ని వేసినట్టున్నారు. సో మీరు ఆలోచించేయండి, ఈ 21వ శతాబ్దంలో ఎంతవరకు మనమున్న 21వ శతాబ్దంలోనే యాక్సెప్ట్ చేయడానికి ఎంత మనకి అనుకూలంగా లేనప్పుడు, అవమానకరంగా అనిపిస్తున్నప్పుడు 1వ శతాబ్దంలో వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళకున్న ఒకే ఒక్కటి, దేవునికి విధేయత చూపించడానికి వాళ్ళకున్న జీవితాన్ని పణంగా పెట్టారు. విధేయత చూపించడం అనంటే సెలెక్టివ్గా నాకు నచ్చిన చోట, నాకు అనుకూలంగా ఉన్న చోట, నా కంఫర్ట్ జోన్లో నేను చూపిస్తానని చెప్పడం కాదు. దేవుని చిత్తం జరిగించడానికి దాని కొరకు ఎంత నష్టపోయినా నువ్వు అంత సంసిద్ధంగా ఉన్నావా? ఆ సంసిద్ధతని దేవుడు చూస్తాడని కూడా మీరు గమనించాలి. ఇప్పుడు రెండవ వ్యక్తిని మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. ఇంకొంచెం కఠినంగా ఉన్న విషయాలు అవేంటనంటే అబ్రహాముని మీరు ఆలోచన చేయండి. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడంట. మీరు ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనాన్ని జరిగితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడైన యెహోవా అబ్రహాముని పరిశోధించును, ఎట్లనగా అబ్రహామా అని పిలిచాడట. అప్పుడు వెంటనే అబ్రహాము చిత్తం ప్రభువా అని అన్నాడు. తెలుగు బైబిల్లో అది ఉంది, చిత్తం ప్రభువా అని అన్నాడు. మీరు ఆలోచించేయండి, ఈ చిత్తం ప్రభువా అనే మాట మనం తరచుగా ఇప్పుడు రాజుల కాలంలో మనం లేం కాబట్టి మనం విన్నాం. కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, కనీసం క్రిస్మస్ నాటికలు చూసిన వాళ్ళమైతే హేరోదు రాజు జ్ఞానులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు అక్కడని చప్పట్లు కొడతాడు. వెంటనే ఇద్దరు భటులు వస్తారు మనకి, వచ్చి చిత్తం ప్రభువాన్ని తల వంచి చెప్తారు. అంటే అర్థం ఏంటనంటే, రాజా ఇప్పుడు నీ నోట్లో నుంచి ఏమొచ్చి చెప్తావో దానిని నేను చేయటానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పటం. అందుకనే మనకు పరలోక ప్రార్థనలో కూడా, పరలోకమందు నీ చిత్తము నెరవేరుబడుచున్నట్లు భూమి యందును నీ చిత్తము నెరవేరుబడును గాక అని అన్నాం. అంటే పరలోకంలో ఇక దేవుడు చెప్పిన మాటకి సలహాలు ఇచ్చేవాడు ఎవడు ఉండడు. దేవుని మాటకి విధేయత చూపించేవాళ్ళు ఉన్నారు అక్కడ. దేవుని చిత్తం జరిగించడానికి సంసిద్ధంగా రెడీగా ఉన్నారు వాళ్ళు, ఏది చెప్తే ఆ పని చేయటానికి. ఇప్పుడు అబ్రహాము ఏదో ఒక పని చేసుకుంటున్నాడు. సడన్గా అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై అబ్రహామా అని పిలిస్తే, అబ్రహాము ఇక దేవుడు 2వ నిమిషంలో ఏం చెప్తాడో కూడా తెలియకుండా చిత్తం ప్రభువా అని అన్నాడంటే అర్థం ఏంటో మీరు ఆలోచించండి. మనము ఆదికాండం 22వ అధ్యాయం అంతా చదివేశాం కాబట్టి ఇస్సాకుని పరిశోధించడానికి ఇచ్చాడు. మనం చాలా థియాలజీ మాట్లాడవచ్చు దాంట్లో. పరిశోధనకి ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రహాముని తీసుకొని వెళ్ళమంటాడు. కానీ యేసుప్రభుకి సాదృశ్యంగా ఇవన్నీ వాస్తవమే. యేసుప్రభుకి సూచాయిగా ఉండటానికి అవి
ముందుగా ఇస్సాకు బలిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అదే 22వ అధ్యాయం చివరికి వస్తే ఇస్సాకుకు మారుగా గొర్రె పొట్టేలను అబ్రహాము బలిచ్చాడని కూడా మనం చదువుతాం. అది ప్రత్యామ్నాయంగా, సబ్స్టిట్యూట్గా. ఇవన్నీ క్రీస్తు జీవితానికి సాదృశ్యంగా ఉన్న సంగతులే. కానీ అబ్రహాంకి ఆ సంగతులన్నీ తెలుసా? ఏదో ఒక పని చేసుకుంటున్న వాడిని దేవుడు పలకరించాడు. అబ్రహామా అని పిలిస్తే ఈయన అన్న మాట ఏంటంటే చిత్తం ప్రభు అని అన్నాడు. ఈ మాట ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో ఎవరైనా, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ఎవరైనా ఒకళ్ళు, మీ చుట్టాలు కానీ లేకపోతే మీ యొక్క ఇంట్లో వాళ్ళే సడన్గా వచ్చి ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద, ఒక బాండ్ పేపర్ మీద ఏ మ్యాటర్ రాయం, దాని మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ లేవు, కానీ కింద వచ్చి ఒక సంతకం పెట్టమన్నారు అనుకోండి, పెడతారా? మీలో ఎంతమంది పెడతారు? ఏమీ ఉండదు. ఆ ఎంటీ పేపర్ అది 100 రూపీస్ బాండ్ పేపర్, కింద మీరు సిగ్నేచర్ పెట్టాలి. ఒకవేళ మీలో ఎవరైనా సిగ్నేచర్ పెట్టారు అని అనుకుందాం, వాళ్ళ మీద ఉన్న నమ్మకానికి. ఆ తర్వాత ఆ 100 రూపీస్ స్టాంప్ ఉన్న దానికి మీరు పెట్టిన సిగ్నేచర్కి మధ్యలో వాళ్ళు ₹1,00,00,000 నా దగ్గర అప్పు తీసుకున్నాడని వాళ్ళు ఒక మ్యాటర్ రాసుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? మీరు పెట్టిన సంతకాన్ని బట్టి అవును నేను ఈ ₹1,00,00,000 వీళ్ళ దగ్గర అప్పుగా తీసుకున్నాను అని చెప్పడానికి బాధ్యత వహించడం. అందుకని టర్మ్స్ అండ్ కండిషన్ చదవకుండా మనం చిన్న బాండ్ మీద కూడా సంతకం పెట్టాం, ఎంటీ పేపర్స్ మీద సంతకం పెట్టాం, ఎంటీ చెక్స్ మీద సంతకం పెట్టాం. ఈవెన్ ఆ చెక్స్ని కూడా మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాటిని స్ట్రైక్ చేసి మరీ ఇస్తాం, వ్యాలిడ్ కాకుండా. మీరు ఆలోచించండి. అలాంటిది ఇప్పుడు అబ్రహాము తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెడుతున్నాడు. పెట్టేటప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, అబ్రహామా అని పిలిస్తే చిత్తం ప్రభు అని అన్నాడంటే అర్థం ఏంటనంటే, దేవుడిచ్చిన పేపర్ మీద ఈయన ఆల్రెడీ సంతకం పెట్టుకొని కూర్చున్నాడు. ఇక దేవుడు ఏం రాసుకున్నా దానికి ఎస్ అంటాడు, అంతే. అది మనం మాట్లాడుకుంటుంది విధేయత అనంటే. చిత్తం ప్రభువా అని అంటే అర్థం ఏంటనంటే, నువ్వేం చెప్పినా చేయటానికి సంసిద్ధంగా ఉన్నాను. దెర్ ఇస్ నో అదర్ క్వశ్చన్. ఇలా ఎందుకు జరుగుతుంది? నేను ఇమ్మన్నాను ఇస్సాకుని, లేకపోతే ఇస్సాకుని ఇమ్మని నేను అడగటం వల్ల ఇచ్చావా? నువ్వే కదా వాగ్దాన పుత్రుని ఇస్తానన్నావు. ఇప్పుడు ఇస్సాకుని ఇచ్చేస్తే ఎవరి ద్వారా సంతానాన్ని వృద్ధి చేస్తావు? ఇసుక రేణువుల్లాగా ఎవరు వృద్ధి చెందుతారు? మరలా ఫస్ట్ పొజిషన్కి వెళ్తాను కదా, నా ఆస్తికంతా నా యొక్క సేవకుడైన ఎలియాజరే కదా కర్త. మళ్ళీ అక్కడ ఈ క్వశ్చన్స్ ఏం లేవు. అతడు చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటనంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడైన యెహోవా అబ్రహాముని పరిశోధించాలనుకున్నాడు. అబ్రహామా అని పిలిస్తేనట అబ్రహాము చిత్తం ప్రభువా అని అన్నాడట. అక్కడ స్టార్ట్ చేశాడు స్టోరీ. ఏమని స్టార్ట్ చేశాడంటే, నీ ఒక్కగానొక్క కుమారుడు నువ్వు బాగా ప్రేమిస్తున్న ఇస్సాకుని, ఎందుకంటే ఆల్రెడీ ఇష్మాయేలు ఉన్నాడు, నీ కొడుకుని ఇమ్మన్నా అన్నావు అనుకోండి, వరుస క్రమంలో ఫస్ట్ వాడిని ఇచ్చేస్తాడు. అందుకని యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. అక్కడ దేవాతి దేవుడు అతనికి ఇచ్చిన మాట ఏంటంటే చాలా స్పష్టంగా, నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకుని నేను చూపించే దేశంలో, నేను చూపించే కొండ మీద మొరియా దేశంలో నువ్వు బలర్పించాలి. మనం ఆలోచన చేయాలి, ఎంత క్విక్గా, ఎప్పుడు ఇవ్వాలి? అది ఈవినింగ్ ఇవ్వాలా, మధ్యాహ్నం ఇవ్వాలా, 3 రోజుల తర్వాత ఇవ్వాలా అని దేవుడు ఏం చెప్పలేదు. కానీ మీరు అక్కడ చూస్తే మంచి వచనం ఏముంటుందంటే, తెల్లవారుజామునే కుమారుణ్ణి తీసుకొని బయలుదేరిపోయాడట. ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? ఒకవేళ మీకు చాలా చాలా సంవత్సరాలు ఎదురు చూస్తే, వాస్తవానికి మీకు తెలుసా, ఆదికాండంలో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసే సమయానికి అబ్రహాముకి సుమారు 75 నుంచి 80 సంవత్సరాల వయసు కలిగిన వాడు. మరి ఇస్సాకు అతనికి పుట్టే సమయానికి ఎంత వయసో తెలుసా? అబ్రహాముకి 100 ఏండ్ల వయసు కలిగిన వాడు. అంటే దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా అతడు 25 years వెయిట్ చేశాడు. దేవుడిని 25 సంవత్సరాలు ఏమాత్రం ప్రశ్నించకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని వాక్యానికి విధేయ. తీరా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే ఒక వాగ్దాన పుత్రుడు వస్తే, ఆ వాగ్దాన పుత్రుడిని దేవుడు ఇప్పుడు నాకు బలిగా ఇచ్చేయి అని అడిగితే, అబ్రహాము దానికి పెట్టిన పేరేంటనంటే చిత్తం ప్రభువా. నేను ఒక మాటను అడుగుతున్నాను, ఒకవేళ మీరు బైబిల్ తీసి రోజు చదివినప్పుడు, మీరు ప్రార్థనకి కండ్లు మూసినప్పుడు, ఆలయానికి వెళ్ళి ఆరాధన చేయడానికి వెళ్ళేటప్పుడు, దేవుడు మీతోటి ఏం చెప్తే అది చేయటానికి అంత విల్లింగ్నెస్తో చర్చ్కి వెళ్తారా? అంత విల్లింగ్నెస్తో మోకాళ్ళు వేస్తారా? అంత విల్లింగ్నెస్తో బైబిల్ తీసి చదువుతారా? మనకి చాలా సుపరిచితమైన ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆ ఎగ్జాంపుల్ ఏంటనంటే, సంఘమంతా కూర్చొని ప్రార్థన చేశారట. ఏమనంటే, అయ్యా మాకు వర్షాలు కావాలని ప్రార్థన చేశారట. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అందరూ చర్చ్కి వచ్చేసారు. ఒక చిన్న పాప ఒక్కటే గొడుగు తెచ్చుకుందట చర్చ్కి. వాళ్ళు అడిగారట, ఎందుకు తెచ్చుకున్నావు అని అడిగితే,
3 రోజుల నుంచి మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? వర్షం పడాలని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో రోజుకి పడాలి? 3వ రోజుకి. ఈ రోజు ఎంత? 3వ రోజు. మరి చర్చిలోంచి వెళ్ళేటప్పుడు వర్షం పడితే తడిచిపోతాను కదా. మరి పెద్దవాళ్ళందరూ ఎందుకు గొడుగులు తెచ్చుకోలేదు? ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు ఆ రోజు వర్షం పడదు. మళ్ళీ చాలామంది చూపించడానికి చాలా ఉంటాయి, ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అవి ఎందుకు చెయ్యం మనం. మన విశ్వాస జీవితాల్లో కూడా దేవునికి అంత సంపూర్ణంగా కుటుంబ ప్రార్థనలో కూర్చోము, అంత సంపూర్ణంగా దేవుని దగ్గర కాళ్ళు మోకరించి ప్రార్థనకు కూర్చోము, వాక్యాన్ని తెరవము. సో నేను ఎందుకు ఈ మాటను మీ దృష్టికి తెస్తున్నానంటే, అబ్రహాముకి ఉన్నంత సంసిద్ధమైన విధేయత కలిగిన హృదయం నిజంగా మనకుందా? లేదు. ఒకవేళ అలాంటి విధేయత అప్పుడప్పుడు ఉంటుందండి, రోజు ఉండదు. ఒక్కొక్క ఆదివారం ఉంటుంది, అన్ని ఆదివారాలు ఉండదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అన్నిసార్లు అనిపించదు. ఒక్కొక్కసారి సిద్ధపడతాను కానీ అన్నిసార్లు సిద్ధపడను అంటే అర్థం ఏంటనంటే, యు ఆర్ ఇన్ ఎ సెలెక్టివ్ ఒబీడియన్స్. నీకు నచ్చితే, అది కూడా ఆ రోజు నీకు అనుకూలంగా ఉంటే, అది చేయటానికి నీకంటూ నీ తలాంతులు ఆల్రెడీ నీకు దేవుడు ఆల్రెడీ కొన్ని టాలెంట్స్ ఇస్తాడు. కొన్ని పనులు ఆయన సహజంగా మనకు అప్పగిస్తాడు. ఆ పనులు చేయటంలో మనము చాలా ఆసక్తిగా ఉంటాం. ఆ పనులను చేసేసి మనం ఏమనుకుంటామనంటే, దేవుని చిత్తం ఇక్కడ వరకే ఉంది, ఇది నేను చేస్తున్నాను అని అంటాం. కానీ వాట్ అబౌట్ ద రెస్ట్? ఏది చెప్పినా చేయటానికి ఉండగలిగినంత సంసిద్ధత మనకున్నదా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి మరియా యోసేపులు, రెండవది వాళ్ళిద్దరు దేవుని మాటకు విధేయత చూపించడంలో కష్టాన్ని అనుభవించారు. దేవుని చిత్తం జరిగించడంలో వాళ్ళు శ్రమను ఎదుర్కోవాల్సి వచ్చింది, అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవునికి విధేయత చూపించారు, కేవలం దేవుని చిత్తం జరిగించడానికి. రెండవ వాడు ఎవరు అనంటే అబ్రహాము ముందుగానే అతడు దేవుడు ఏం చెప్పినా దానికి నేను సంసిద్ధుడిని అని చిత్తం ప్రభువా అని అన్నాడు. మనం కూడా అలాంటి ప్రార్థన చేయగలుగుతామా? ఖచ్చితంగా మోకరించే మునిపే, దేవా నువ్వు అన్నీ చెప్పు అప్పుడు. అందుకని దేవుని వాక్యంలో చాలా మంచి మాట, ఎందుకు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు? వెలుచూపుని బట్టి కాక విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటాం. విశ్వాసికి రూట్ తెలియనక్కర్లా, విశ్వాసికి దేవుడు తెలిస్తే చాలు. ఎందుకంటే విశ్వాసాన్ని నడిపించేది దేవుడు కదా. నీకు తెలియాల్సిన అవసరం ఏముంది? నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పసిగ్గల చోట్ల ఆయన నన్ను పరుండు పెడతాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తాడు. ఆయన చేతుల్లో జీవితం పెట్టడానికి ఎందుకు మనం అంత ఆలోచిస్తాం? ఎందుకు అంత సంశయిస్తాం? ఎందుకు అంత కష్టం అవుతుంది మనకి? ఎందుకనంటే దేవుని పట్ల మనకి సరైన అవగాహన లేనప్పుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, ఆయన కోసం ప్రాణం పెట్టాడనే విషయంలో మీరు అంత లోతైన అనుభవం లేనప్పుడు, దేవుని చేతుల్లోకి మన చేతులు అప్పగించి మన స్టీరింగ్ ఆయన చేతుల్లో పెట్టి ప్రశాంతంగా ఉండటం మనకి ఎందుకో చేతనవట్లేదు. అందుకే అబ్రహాముని విశ్వాసులకు తండ్రిని చేశాడు. అబ్రహాముకి అన్నీ తెలుసని కాదు. అందుకని మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మీరు చూస్తే, అబ్రహాము విశ్వాసమునకు లోబడి, ఆ పిలుపుకు లోబడి విశ్వాసం చేత ముందుకు వెళ్ళాడట. కన్క్లూజన్ ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే బయలువెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాంకి తెలియదట, కానీ వెళ్ళిపోయాడట. మీరు అబ్రహాంకి మైక్ పెట్టి అడిగితే ఏమంటాడు? నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు. దేవుడికి నా గురించి అన్నీ తెలుసు అని తెలిసినప్పుడు, దేవునికి నా జీవితాన్ని విధేయతపూర్వకంగా అప్పగించడం, దేవుని చిత్తం జరిగించడానికి నన్ను నేను సమర్పించుకోవడం చాలా తేలిక అవుతుంది.